బాయ్స్ టుడే ఈ వీడియోలో మనం వచ్చేసి ప్రొఫెషనల్ హ్యాక్ గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఎవరైతే మన ఛానల్ ని కొత్త చూస్తున్నారో అధ్యక్ష వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ గంట ఉన్నది అనుకుంటే కొట్టి పడదండి. సో అలా చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టాను అంతకంటే ముందుగా మీకు ఏ నోటిఫికేషన్స్ మనం లటక్ మనం క్యాచ్ చేయొచ్చు. మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మీ జీమెయిల్ ప్రొఫైల్ ఇమేజెస్ ఏమైతే ఉంటాయో ఇలా బోరింగ్ గా ఎస్ లెటర్స్ డి లెటర్స్ ఏదో అడవులు కనిపించి అడవులు ఇట్లా మీ ఇమేజెస్ తోటి ఇట్లా బోరింగ్ గా కనిపిస్తున్నాయి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సో దాన్ని 2 నిమిషాల్లో మనం ఈ విధంగా చేస్తున్నాడు. ఒక ప్రొఫెషనల్ రేంజ్ లో మన జీమెయిల్ ప్రొఫైల్ పిక్చర్ ని ఈ విధంగా ప్రొఫెషనల్ రేంజ్ లో మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అది ఎట్లా అనుకున్నాం చూడడానికి ప్రొఫెషనల్ రేంజ్ లో కనిపిస్తుంది అనమాట. ఎవరి అటెన్షన్ అయినా అది చిటికలో గ్రాప్ చేసుకుంటాం. సో గైస్ నెక్స్ట్ మీరు ఎవరికైనా మెయిల్ చేయాలనుకున్నప్పుడు సో ఈ విధమైన ఈ విధంగా యానిమేషన్ ఉన్నటువంటి మెయిల్ సెలెక్ట్ చేసుకొని మీరు మెయిల్ పెట్టారనుకోండి మీకు జాబ్ ఆపర్చునిటీస్ అని తొందరగా చెప్తుంది అనమాట. ఎందుకంటే మీ యానిమేషన్ చూస్తేనే వారికి పిచ్ ఎక్కువద్దు అనమాట. సో మా వీడియో మొత్తం హ్యాకర్ ప్రభావం అని చెప్పి డైరెక్ట్ జాబ్ ఇచ్చి పడుతుంటాడు. సో ఈ విధమైన ఎడిటింగ్ కూడా మీరు మీ జీమెయిల్ అకౌంట్ కూడా మీరు ఈ విధంగా తీసుకోవచ్చు. సో దీనికోసం మీరు ఆ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో పోయి ఇట్లా చేసుకోరు అట్లా చేసుకోరు ఇదంతా ఏం ఉండదు బాబాయ్. చాలా సింపుల్ గా మనం చిటికలు అయిపోకూడదాం. సో ఈ విధంగా మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. సో మీరేం చేస్తారంటే సింపుల్ గా మీరు ఒక మంచి ప్రొఫైల్ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే remove.bg లోకి వెళ్ళండి. చాలా ఈజీగా అయిపోతుంది బాబాయ్, 2 నిమిషాలు మ్యాగ్ ఫాస్ట్గా అయిపోతుంది. remove.bg లోకి వెళ్ళండి, దానిపైన లింక్ పైన క్లిక్ చేయండి. ఓకే బాబాయ్, నువ్వు విధంగా వచ్చిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేయి. ఇలా వచ్చిన తర్వాత నువ్వు ఏదో ఒక ఇమేజ్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటే నువ్వు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావు ఆ ఇమేజ్ నువ్వు సెలెక్ట్ చేసుకో. సో భయపడగానే మిత్రులలో అది ఏంటంటే నేను ప్రొఫెషనల్ రేంజ్ అన్నా కాబట్టి కొంచెం ఆ విధంగా చేయాల్సి వచ్చింది అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ అనేది అయితే ఆప్షన్ ఉందో బాబాయ్, డౌన్లోడ్ చేసి పడతావు. డౌన్లోడ్ చేసిన తర్వాత నీకు ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది. సో మళ్ళీ నువ్వు ఇంకొక న్యూ ట్యాబ్ తీసుకున్న తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడ jitter.ai అని ఉంటుంది బాబాయ్, JITTER. ఓకే బాబాయ్, నువ్వు ఏ విధంగా జిటర్ అని నువ్వు గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ లింక్ ఒకటి వస్తుంది, ఫాస్ట్ అండ్ సింపుల్ మోషన్ డిజైన్ టూల్ అని చెప్పని ఉంటుంది. సో ఒత్తి పడతావు దాన్ని. సో నువ్వు జిట్టర్లోకి వచ్చిన తర్వాత మనం అది యానిమేషన్ అనేది వస్తుంది ఈ విధంగా ఇదంతా ఉంటుంది. సో ఏం చేస్తాను అంటే ట్రై జిట్టర్ ఫ్రీ అని ఉంటుంది బాబాయ్. సో దీనిపైన క్లిక్ చేయి. ఇక్కడ నేను గూగుల్తో సైన్ అప్ గమ్మంటుంది, కంటిన్యూ విత్. చాలా సింపుల్ సైన్ అప్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో సైన్ అప్ చేసేసుకోండి. డిస్క్రైబ్ యువర్ బెస్ట్, స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ క్లిక్ చేయి. చేసిన తర్వాత బాబాయ్ ఇక్కడ నీకు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ సైజ్ అని అడుగుతుంది మామ. ఈ సైజ్ ఇక్కడ వచ్చేసిన ఏం చేస్తాం అంటే 360 ఇచ్చే బాబాయ్. ఎందుకు 360 అంటున్నావు అంటే ఎందుకంటే అది 360 సైజ్ తీసుకోవడం కాబట్టి 360 ఇచ్చేసాను నేను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిల్ అని ఉంటుంది మామ. ఈ వైట్ వైట్ తీసేసి నువ్వు రెడ్ పెట్టుకుంటావా, సో ఏది పెట్టుకోవడం ఇష్టం అనమాట. సో అది వచ్చేసి ఓకే ఎల్లో కొంచెం ప్రొఫెషనల్ కనిపిస్తుంది కాబట్టి ఎల్లో క్లియర్ కనిపిస్తుంది కాబట్టి నేను ఎల్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే బాయ్స్, సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అని ఉంటుంది బాబాయ్. ఇమేజ్ సెక్షన్లోకి వెళ్ళు. ఇమేజ్ నీకు ఆల్రెడీ నువ్వు డౌన్లోడ్ చేసుకుని ఇమేజ్ ఉంటుంది కదా. సో ఆ ఇమేజ్ని ఇక్కడ కూర్చు. ఇక్కడ దీన్ని ఫుల్ సైజ్ చేసుకోమాము. ఫుల్ సైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యానిమేషన్ అని ఉంటుంది బాబాయ్. ఈ యానిమేషన్లోకి వచ్చేసి పడదు. సో ఇక్కడ యానిమేషన్ వచ్చిన తర్వాత న్యూ యానిమేషన్ ఉంటుంది మామ. ఈ న్యూ యానిమేషన్ క్లిక్ చేయి. సో ఇక్కడ ఏంటంటే నీకు ఇక్కడ నంబర్ ఆఫ్ యానిమేషన్స్ అనేవి వస్తాయి అనమాట. సో నీ ఇష్టం వచ్చిన యానిమేషన్ ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇట్లా ఇవన్నీ ఇట్లా తీసుకున్నాం అనుకో, ఇట్లా వస్తే కొంచెం గలీజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ప్రొఫెషనల్ అని చెప్పి దాన్ని ఇట్లా చిల్లర లెక్క తీస్తే బాగోదు కదా. సో అట్లా డబుల్ కాకుండా ఏంటంటే ఇక్కడ స్లైడ్ అని అంది బాబాయ్. ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ కూడా చేసుకోవచ్చు నేను. సో యాజ్ యువర్ విష్. సో ఇక్కడ ఏంటంటే నేను స్లైడ్ ఇన్ పెడుతున్నా. ఓకే స్లైడ్ ఇన్ వచ్చేసి న్యూ యానిమేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ అవుట్ ఉంది కదా బాబాయ్, అవుట్ కూడా స్లైడ్ అవుట్ సెలెక్ట్ చేసుకో. ఓకే దాట్స్ గుడ్. సో దీన్ని కూడా వచ్చేసినాము. 2 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్. సో బాయ్స్, సో మనం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనం ఇన్ యానిమేషన్ ఏ విధంగా ఇచ్చుకొని మళ్ళీ అవుట్ యానిమేషన్ కూడా ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ టోటల్ డ్యూరేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి 4 సెకండ్స్ ఉంటుంది బాయ్స్. సో దీన్ని 2 సెకండ్స్ కింద సెలెక్ట్ చేసినామంటే మనకి డన్ ఈ విధంగా ఉంటుంది గైస్. సో చూసుకున్నట్టు చూడండి ఒక ప్రొఫెషనల్ రేంజ్ లో మనకైతే ఇక్కడ యానిమేషన్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ జిప్ అనేది సెలెక్ట్ చేసుకో. 720x720 2x స్పీడ్ లో మనకు వచ్చేస్తుంది అనమాట. సో దీనిపైన నువ్వు సింపుల్ గా క్లిక్ చేసి పడదబ్బినామంటే మనకి
డైరెక్ట్ అది డౌన్లోడ్ అయిపోతుంది. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్, ఫ్యూ సెకండ్స్. సో బాయ్స్ మనం చూసుకున్నట్టు ఇక్కడ జిటర్ అనేది ఇక్కడ 77% డన్ అని చెప్పి చూపిస్తుంది. సో ఎప్పుడైతే 100% అవుతుందో మనకి డైరెక్ట్ డౌన్లోడ్ వచ్చేస్తుంది అనమాట. సో దేర్ యూ గో. సో ఈ విధంగా మనకి ఈ విధంగా కనిపించడం మనకి క్లియర్గా వస్తుంది బాబాయ్. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి పడ్డప్పుడు మనకి డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో సింపుల్ గా నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చేంజ్ పైన క్లిక్ చేయి. నువ్వు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఫ్రమ్ కంప్యూటర్ అని సెలెక్ట్ చేసుకో. ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అని క్లిక్ చేసేయి. చేసిన తర్వాత ఇక్కడ న్యూ జిఫ్ అని ఉంది బాబాయ్, ఈ జిఫ్ పైన సెలెక్ట్ చేసుకో. సో అప్లోడింగ్ ఫోటో అని చెప్పి మనకి ఇక్కడ వచ్చేస్తుంది అప్లోడింగ్ ఫోటో. సో ఇది కొంచెం టైం తీసుకుని ఎందుకంటే మనం ఫైల్ అనేది ఎక్కువ సైజ్ ఉంది కాబట్టి. అయినా వీడియో చాలా ఎంత అయిందని, సో పర్లేదులేండి. సో ఈ విధంగా వస్తుంది బాబాయ్. చూసుకుంటే మనకి ఇక్కడ జిటర్ అనేది ఇక్కడ ఈ వాటర్ మార్క్ ఉంది, ఈ వాటర్ మొత్తం వాటర్ అనేది కలిసిపోయింది. సో మనకి అది కనిపించదు అనమాట. సో సింపుల్ ఇక్కడ నువ్వు నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే దేర్ యూ గో బాయ్స్. చూసినావు కదా ఎంత క్లియర్గా ఉందో. సేవ్ యాజ్ ప్రొఫైల్ ఫోటో పైన క్లిక్ చేసి పడదొబ్బామంటే సెట్ అయిపోతున్నాం. వా. సో మీరు నాకు థ్యాంక్ యూ తర్వాత చెప్పచ్చు. సో దీన్ని తొందరగా మీరు మీకు నచ్చినట్టు మీరు క్రియేట్ చేసుకొని మీరు అడ్డగోలా వాడుకోండి. సో గైస్ చూసుకున్నట్లయితే చూడండి, బాబా అందానికి ఆ ఫేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి. సూపర్. సో గైస్ ఈ విధంగా మీరు మీ ప్రొఫైల్ కి కూడా ప్రొఫెషనల్ ప్రొఫైల్ పిక్చర్ అనేది మీరు ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో మనం చెప్పాలనుకో. సో ఇక మీరు చూసుకున్నట్లయితే మనకి ఆడ ఆగాడు అనమాట, ఇక వెళ్ళిపోతుంటాడు, ఆపిన అసలు ఆగాడు. సో ఇది మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా డబల్ ట్యాప్ చేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో చాలా కష్టపడి అయితే వీడియో తీసాను అనమాట. సో మీ దగ్గర నుంచి కొంచెం రెస్పాన్స్ వచ్చినా కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో గైస్ నెక్స్ట్ మీరు ఎవరికైనా మెయిల్ చేయాలనుకున్నప్పుడు సో ఈ విధమైన ఈ విధంగా యానిమేషన్ ఉన్నటువంటి మెయిల్ సెలెక్ట్ చేసుకొని మీరు మెయిల్ పెట్టారనుకోండి, మీకు జాబ్ ఆపర్చునిటీస్ అని చాలా తొందరగా రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మీ యానిమేషన్ చూస్తేనే మనకి పిచ్ ఎక్కువద్దు అనమాట. సో మా వీడియో మొత్తం హ్యాకర్ ప్రభావం అని చెప్పి డైరెక్ట్ మీకు జాబ్ ఇచ్చి పడిపెట్టాడు. సో అందరూ విచ్చలవిడిగా వాడుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.